హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు బ్లాగ్స్ 369. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధాప్య, వికలాంగ, చేనేత, వితంతువులు ఆసరా పెన్షన్లు తీసుకునేటటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. మార్చి నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెలలో రిలీజ్ చేసినటువంటి పెన్షన్స్ 6,016 రూపాయలు, 4,016 రూపాయలు వస్తాయా, లేక 4,016 రూపాయలు ప్లస్ 2,016 రూపాయలు వస్తాయా అనే క్లారిటీతో పాటు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఏ తేదీ వరకు తీసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేయడం జరిగింది. కొత్త పెన్షన్లకు విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి అనేది మనం చూద్దాం. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వగలుగుతుంది. సో మనకు పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది, ఒకసారి చూద్దాము. వివిధ రకాల చేయూత మరియు ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతువు, వికలాంగులు, చేనేత, కలుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులందరికీ పత్రికాముఖంగా తెలియజేయునది ఏమనగా 24 మార్చ్ 2026 నుండి 30 మార్చ్ 2026 వరకు పింఛన్లు బట్వాడా చేయబడినవి పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయాలను పింఛన్ లబ్ధిదారులు గమనించి పింఛన్ పొందవలసిందిగా కోరదమైనది అని అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా 2 రకాల పేమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేస్తారు. కొన్ని జిల్లాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా వారి సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా 30వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే వికలాంగులకు 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లకు 4,016 రూపాయలు ఇస్తున్నారు కదా. ఆ డబ్బులో 16 రూపాయలు ఎవరైనా ఇవ్వకుండా ఉంటే గనక మీరు మీ యొక్క మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 16 రూపాయలు కూడా సిబ్బంది అర్హులందరికీ ఇవ్వాల్సి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెబుతుంది. అదేవిధంగా పెన్షన్ పొందడానికి ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా దళారీలకి ఇవ్వకూడదు అని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీగా తెలియజేస్తుంది. అలాగే మనం న్యూ పెన్షన్స్కి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక గుడ్ న్యూస్ని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 లక్షల కొత్త పెన్షన్లని మేము భర్తీ చేస్తున్నాము అని ఆయన తెలియజేశారు. అయితే కొత్త పెన్షన్ల కార్యాచరణ ఎలా ఉంటుంది అని త్వరలోనే జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క జీవో రిలీజ్ అవ్వగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ మనం ప్రజాపాలనలో అప్లికేషన్స్ చేసుకోవడం జరిగింది. వాటి ఆధారంగా ఇస్తారా లేదు అంటే మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోమంటారా అనే దానిపై మనకు క్లారిటీ ఇవ్వాలి. లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోమంటారా అనే వివరాలు తెలియగానే నేను మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో మీరు అప్పటికప్పటికే రెడీ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోలేరు. కాబట్టి నేను ఇప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్తాను. అవి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీకు మొదటిగా మీ యొక్క రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ పెన్షన్కి సంబంధించి కుల వృత్తుల వారు ఉంటే కనుక వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చెప్పాను.
ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇవన్నీ కూడా జెరాక్స్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క భూమి వివరాలు ఏమన్నా ఉంటే కనుక పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఇవ్వాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 7 డాక్యుమెంట్స్ మీరు కనుక రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు వెంటనే అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా లేటెస్ట్ చేయించి పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది కనుక చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.